మనం ఫర్టిలిటీలో చేసే వన్ ఆఫ్ ది కామన్ ట్రీట్మెంట్స్ ఐయుఐ ట్రీట్మెంట్ అని ఉంటుంది కదా. సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ 2 to 3 times చేసుకున్న సక్సెస్ అవ్వట్లేదు అని అంటే మనం సజెస్ట్ చేసే నెక్స్ట్ కామన్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అనమాట. సో చాలామంది పేషెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే ఐయుఐ 2 to 3 times చేసుకున్నారు, థర్డ్ టైం ఐయుఐ ఫెయిల్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ సైకిల్లోనే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా లేదా, సో ఇలా వెళ్తే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. సో ఐయుఐ చేసిన ఇమీడియట్ సైకిల్లో కూడా ఐవీఎఫ్ అనేది డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతూనే ఉంటాయన్నమాట. ఒక సైకిల్లో ఉన్న ఎగ్స్ మనకి ఓవులేషన్ అవ్వకుంటే రిమైనింగ్ ఎగ్స్ అన్ని ఎట్రిషియా అయిపోతాయి. సో నెక్స్ట్ సైకిల్లో కొత్తగా మళ్ళీ ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతాయి అన్నమాట. సో మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు బేసిక్గా ఒక స్కాన్ చేసుకుని ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా సిస్ట్ ఉందా, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని బాగున్నట్లయితేనే మనం ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో ఐయుఐ అయ్యాక ఐవీఎఫ్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మేడం అంటే దీనివల్ల సక్సెస్ రేట్ అయితే ఎఫెక్ట్ అవ్వదండి. ఐవీఎఫ్ సక్సెస్ అనేది మనకి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఏజ్, ఎగ్ నెంబర్ ఎంత ఉంది, మెయిల్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా, సో ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంబ్రియో క్వాలిటీ ఎట్లా ఉంది, యూటరస్ హెల్త్ ఎలా ఉంది, సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఐయుఐ చేసుకున్నా కూడా ఇమీడియట్గా మీరు ఐవీఎఫ్ సైకిల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. దానివల్ల సక్సెస్ రేట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, సో ఈ డౌట్ చాలా మందికి ఉండే కామన్ క్వశ్చన్. సో ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా మందికి ఫుడ్ ఏం తీసుకోవాలని చాలా డౌట్ ఉంటుందండి. సో మెయిన్గా ఏంటంటే ఈటీ అయ్యాక స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదు. మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ ఎగ్స్, పనీర్ కానీ, మిల్క్, సో ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఈటీ అయిన తర్వాత యూజువల్లీ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ హోమ్ లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న మీల్స్ కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవచ్చు అనమాట, ఒకేసారి హెవీగా తీసుకోకుండా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ బాగా వాటర్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా కామన్ గా తినొచ్చా మేడం నాన్ వెజ్ అని అడుగుతూ ఉంటారు. నాన్ వెజ్ కూడా తినొచ్చండి. చికెన్, మటన్ ఇలాంటివి తింటున్నట్లయితే కొంచెం లెస్ స్పైసీగా తీసుకుంటే మంచిది. అండ్ ఏమేమి అవాయిడ్ చేయాలి అని అంటే ఫ్రూట్స్ లో వచ్చేసి మనం చెప్పే 2 fruits పైనాపిల్, పపయ. రా పైనాపిల్, పపయ మాత్రమే మనం అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే వీటిలో ఉండే కొన్ని పదార్థాల వల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ 2 fruits మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ బయట లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, సో ఇలాంటివన్నీ మనం బయట ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. అండ్ కెఫీన్ ఎక్సెసివ్ అమౌంట్స్ లో, అంటే కాఫీ చాలా సార్లు తాగుతున్నట్లయితే కెఫీన్ కూడా కొంచెం అంత ఎక్సెసివ్ అమౌంట్స్ లో కాకుండా లైక్ 1 to 2 times a day తీసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలతో పాటు అడిక్వేట్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా చాలా మందికి అపోహ ఉంటుంది. సో వీటి తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, డైట్ ప్రాపర్ గా తీసుకోవడం, మీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ టైంకి తీసుకోవడము, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత. థ్యాంక్ యూ.